టు కామాక్షి టైలరింగ్ క్లాస్. నేను ఈరోజు 9 ఇయర్స్ బేబీకి లంగా ఏ విధంగా కుట్టాలో చూపిస్తున్నాను. ఎలాస్టిక్ లంగా. ఫస్ట్ మెటీరియల్ తీసుకోవాలి. లైనింగ్ క్లాత్. ఫస్ట్ మెటీరియల్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని హైట్ ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి. ఈ విధంగా టేప్తో హైట్ చూసుకోవాలి. హైట్ వచ్చేసి 27 ఇంచెస్. పాప హైట్ వచ్చేసి 27 ఇంచెస్. అయితే మనకి ఎక్స్ట్రా క్లాత్ ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ వచ్చేసి 9 ఇంచెస్ ఉంది. ఈ 9 ఇంచెస్ క్లాత్ని కట్ చేయకుండా నేను 2 ఫ్లీట్స్ పెడుతున్నాను. ఎందుకంటే పాప పెద్దగా అయినా కానీ వేసుకోవచ్చు. ఒక ఫ్లీట్ ఇప్పొచ్చు, మళ్ళీ తర్వాత ఇంకా పెద్దగా అయితే ఇంకో ఫ్లీట్ కూడా ఇప్పొచ్చు. నేను నడుము పట్టి కోసము ఒక 3 ఇంచెస్ క్లాత్ సైడ్లో కట్ చేస్తున్నాను. 3 ఇంచెస్ దగ్గర ఇలా మార్కింగ్ చేసుకొని స్కేల్తో లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కుట్టేటప్పుడు ఫ్లీట్ ఎంత సైజ్ పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టుకోవాలి ఒకసారి చెక్ చేసుకోవాలి. నేను 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. ఆ 2 ఇంచెస్ మార్కింగ్ చేసి మనం ఫ్లీట్ పెడితే ఫ్లీట్ ఫోల్డ్ అయ్యేటప్పుడు మనకు అంచు అంటే బార్డర్ కవర్ కాకుండా చూసుకోవాలి. బార్డర్ పైన పడేటట్టుగా లేకుండా చూసుకోవాలి. ఇలా 2 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకొని ఒక ఫ్లీట్ వేసేసుకున్నాను. తర్వాత మరొక ఫ్లీట్, అది కూడా 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. మార్కింగ్ చేసుకొని అదే విధంగా లైన్గా కుట్టుకుంటూ వచ్చాను. ఇప్పుడు కట్ చేయాలి. ఇప్పుడు నడుము దగ్గర మనం 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకొని 2 ఇంచెస్ క్లాత్ లోపలికి మడిచేటట్టుగా ఫోల్డ్ చేసుకుంటూ ఫ్లీట్స్ పెట్టుకోవాలి. నేను అక్కడ ఒక బ్లూ కలర్ది మార్కింగ్ పెట్టాను ఫ్రెండ్స్. అంటే క్లాత్ అక్కడికి రాగానే ఫోల్డ్ చేయడానికి 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకున్నాను. ఈ విధంగా కొద్దిగా ఒక దాని కిందికి ఇంకొకటి వచ్చేటట్టుగా ఫ్లీట్ మడుచుకుంటూ పెట్టాలి. ఒక దాని కిందికి ఒకటి వచ్చేటట్టుగా నేను ఒక పిన్ హెల్ప్తో ఇలా లోపలికి నొక్కుతూ ఫ్లీట్ని కింది దాకా వచ్చేటట్టుగా లోపలికి బెండ్ చేశాను. ఒకదాని కిందికి ఒకటి రావడం వలన మనకి ఫ్లీట్స్ అనేది నీట్గా వస్తాయి. మనకు నడుము కూడా చూడడానికి నీట్గా ఉంటుంది. ఒకదాని కిందికి ఒకటి వచ్చేటప్పుడు స్టెప్ బై స్టెప్ మనం టెన్షన్ పైకి లేపి స్టిచ్ వేసి నీడిల్ అందులో పెట్టిన తర్వాత టెన్షన్ మళ్ళీ పైకి లేపి ఒకదాని కిందికి ఒకటి వచ్చేటట్టుగా సెట్ చేసుకొని కుట్టాలి. ఈ విధంగా ఒకదానికొకటి సెట్ చేసుకుంటూ ఒకదాని కిందికి ఒకటి వచ్చేటట్టుగా కుట్టేసేయాలి, కట్ చేయాలి. ఫ్రెండ్స్, నేను మెయిన్ క్లాత్ తోటి కుట్టాను. ఇప్పుడు నడుము కరెక్ట్గా ఉందో చెక్ చేసుకోవాలి. నడుము వచ్చేసి 24 ఇంచెస్ వచ్చింది. నేను ఇప్పుడు లైనింగ్ క్లాత్ కుడుతున్నాను. లైనింగ్ క్లాత్ లోపల నుంచి ఫ్రెండ్స్ 2 కలిపి కూడా కుట్టొచ్చు, కానీ 2 కలిపి కుట్టేటప్పుడు మనకి క్లాత్ అనేది జారిపోతుంటుంది, హ్యాండిల్ చేయడం కష్టం అవుతుంది. అందుకోసమే నేను సింగిల్గా కుట్టాను. మెయిన్ క్లాత్ ఒకసారి, లోపలి భాగం నుంచి లైనింగ్ క్లాత్ కూడా కొద్దిగా ఒకదాని కిందికి ఒకటి ఫ్లీట్ వచ్చేటట్టుగా కుట్టేశాను. నేను కింది భాగం ఏమీ కుట్టట్లేదు ఫ్రెండ్స్. నాకు కూర వచ్చింది, కూర ఉంది కాబట్టి నేను కింది భాగం కుట్టట్లేదు. పై భాగము కొద్దిగా స్టెప్ బై స్టెప్ కుచ్చు పెట్టుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మనం పట్టి కోసము 3 ఇంచెస్ క్లాత్ తీసుకున్నాం కదా, ఆ 3 ఇంచెస్ క్లాత్ కార్నర్కి ఒక కార్నర్ 2 టైమ్స్ ఫోల్డ్ చేసి మడిచి స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేయాలి. లాస్ట్కి వచ్చేసరికి 1 టైం మాత్రమే ఫోల్డ్ చేయాలి. 1 టైం కార్నర్కి స్టిచ్ నీట్గా రావాలి.
1 టైం మాత్రమే ఫోల్డ్ చేసుకుంటూ టర్న్ చేసి ఒక పక్కన మాత్రం పావించు వరకు ఫోల్డ్ చేసి కుట్టాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, మేము పంపించిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఫ్రెండ్స్, మనకి స్కర్ట్ లాగా కుట్టాలంటే మధ్యలో ప్రిజింగ్ క్లాత్ వేసి కుట్టవచ్చు. నేను ఎలాస్టిక్ పెడుతున్నాను కాబట్టి ప్రిజింగ్ క్లాత్ వేయట్లేదు, నార్మల్గానే కుడుతున్నాను క్లాత్. ఇటు కార్నర్ కూడా ఒక 2 టైమ్స్ ఫోల్డ్ చేసేసి మడిచి స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా మడిచి స్టిచ్ వేసి కట్ చేసుకోవాలి. కట్ చేసి ఇప్పుడు నడుము భాగానికి జాయిన్ చేసుకోవాలి. ఎక్కడైతే ఓపెన్ ఉందో ఓపెన్ ఉన్నది నడుము భాగానికి సెట్ చేసుకొని జాయిన్ చేసుకోవాలి. నడుము భాగానికి అది రివర్స్ క్లాత్ మనము రివర్స్లో పెట్టి జాయిన్ చేయాలి. క్లాత్ రివర్స్ అంటే బ్యాక్ సైడ్ నుంచి జాయిన్ చేయాలి. పావించి విడతతో ఫ్రంట్ బ్యాక్ అని రబ్ చేసి పావించి విడతతో మనం నడుము చుట్టూ కుట్టేసుకోవాలి, స్టిచ్ వేయాలి. కొద్దిగా సెట్ చేసుకుంటూ కుట్టాలి. ఫ్రెండ్స్, మనకి ఈ లంగా అంటే మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు కలిసినాయి కాబట్టి వెయిట్ ఎక్కువ ఉంటుంది, హ్యాండిల్ చేయడం కష్టం అవుతుంది. కొద్దిగా సెట్ చేసుకుంటూ కుట్టాలి. తర్వాత స్టిచ్ చేసి దాన్ని రివర్స్లో అంటే స్ట్రైట్ సైడ్ క్లాత్ స్ట్రైట్ సైడ్ మెయిన్ క్లాత్ సైడ్ ఈ విధంగా మడిచేసి కరెక్ట్ జాయింట్ పైన వచ్చేటట్టు కుట్టుకోవాలి. మధ్యలో ఏదైనా దారాలు ఉంటే అవి కట్ చేసుకోవాలి. కరెక్ట్గా జాయింట్ పైన వచ్చేటట్టు చూసుకోవాలి. ఆ విధంగా స్టిచ్ వేయాలి. ఫ్రంట్ బ్యాక్ అని రబ్ చేసి వేయడం వలన మళ్ళీ ఊడిపోయే సమస్య అంటూ ఉండదు. ఫ్రంట్ బ్యాక్ అనేసి కార్నర్కి స్టిచ్ వేసేటట్టు చూసుకోవాలి. మనకు జాయింట్ అయితే ఎక్కడైతే ఉందో ఆ జాయింట్ పైన కార్నర్కి వచ్చేటట్టు స్ట్రైట్గా స్టిచ్ వేయాలి. కొద్దిగా సెట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోండి. ఫ్రంట్ బ్యాక్ అనేసి కట్ చేయాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను నడుము పట్టి వేసాను కదా, దాంట్లో ఎలాస్టిక్ వేయచ్చు, లేదంటే నాడ కూడా వేయచ్చు. నేను ఎలాస్టిక్ వేస్తున్నాను. ఫ్రెండ్స్, ఎలాస్టిక్ ఒక పిన్ సహాయంతో నడుముకి ఎక్కిస్తున్నాను. ఈ విధంగా కొద్దిగా నడుముకి ఎక్కించాలి. ఎక్కించిన తర్వాత మనకు నడుము ఎంత లూజ్ కావాలో ఒకసారి చెక్ చేసుకొని ఎక్స్ట్రా ఎలాస్టిక్ని కట్ చేసి రెండు కలిపి జాయిన్ చేసుకోవాలి. ఎలాస్టిక్ అనేది మళ్ళీ ఊడిపోకుండా ఉండడానికి ఒక 3-4 టైమ్స్ మనము చిన్న కుట్టుతో జాయిన్ చేసుకోవాలి. సిమీ స్టిచ్తో ఫ్రంట్ బ్యాక్ అంటూ జాయిన్ చేసుకోవాలి. కట్ చేసి ఇప్పుడు మనము ఆ లంగా క్లాత్ని రివర్స్ చేయాలి. కట్ చేసిన ఎలాస్టిక్ని లోపలికి మడిచేటట్టు చూసుకొని ఆ 4 పొరలు ఉంటాయి. మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్, మళ్ళీ లైనింగ్ క్లాత్, మెయిన్ క్లాత్, ఈ 4 పొరలని రెండు సమానంగా పట్టుకొని స్టిచ్ కరెక్ట్గా 4 పైన వచ్చేటట్టుగా స్టిచ్ వేసుకోవాలి. లైనింగ్ మిస్ అవ్వకుండా చూసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా ఒకదానికొకటి జాయిన్ చేసుకుంటూ 4 పొరలను పట్టుకొని లోపలి భాగం నుంచి స్టిచ్ వేసుకోవాలి. మనం క్లాత్ని టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకున్న తర్వాత 4 మెయిన్ క్లాత్ 2, లైనింగ్ క్లాత్లు 2, 4 ఇటు పైన స్టిచ్ వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ అనేసి ఒక 1/2 ఇంచ్ విడతతో స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ క్లాత్ మిస్ అవ్వకుండా చూసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. లాస్ట్లో కూడా కరెక్ట్గా సమానంగా వచ్చేటట్టు చూసుకోవాలి.
లైనింగ్ పైన కూడా స్టిచ్ పడేటట్టు బ్యాక్ లైనింగ్ కూడా స్టిచ్లోకి వస్తుందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ ఫ్రంట్ బ్యాక్ అని రబ్ చేసిన తర్వాత కట్ చేయాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. 9 years బేబీ లంగా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.